అసలు మనకి దేవుని ఆత్మ వలన ఉపయోగం ఏంటి? దేవుని ఆత్మ మనకు ఎందుకు అవసరం? ఈ ఒక్క విషయం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని ఆత్మ వస్తే మీ శరీరం వేడి అగ్నితో నింపబడకపోవచ్చు. దేవుని ఆత్మ వస్తే మీరు కింద పడవచ్చు, లేదా నవ్వచ్చు, ఏడవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ దేవుని ఆత్మ వలన ఉపయోగం ఏంటంటే, దేవుని ఆత్మ మనల్ని చాలా విషయాల్లో నడిపిస్తారు. సత్యంలో నుండి సర్వసత్యంలోకి ఆదరించటం, ప్రార్థన చేయటం, సహాయం చేయటం, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడటం, ఇవన్నీ ఉంటాయి. కానీ లాస్ట్ డేస్లో దేవుని ఆత్మ ఎందుకు మనకు అవసరం అంటే, పరలోకం తీసుకెళ్లేది దేవుని ఆత్మే. యేసు ప్రభుని మృతులలో నుండి లేపిన ఆ దేవుని ఆత్మ మనల్ని భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నేను చదువుతాను, చూడండి. ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం నుండి చదువుతున్నాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదనెను. వెంటనే నేను ఆత్మవశ్యుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను అని రాయబడింది. ఈ ఇన్సిడెంట్ చాలా అద్భుతమైన ఇన్సిడెంట్. ఇప్పుడున్న టర్కీ దేశంలో, ఆ టర్కీ దేశం పక్కనే ఏజియన్ సీ అని ఒకటి ఉంటుంది. ఆ ఏజియన్ సీలో ఒక ద్వీపం ఉంది, ఐలాండ్. దాన్ని పాట్మోస్ ఐలాండ్ అంటారు, పద్మాసు ద్వీపం. ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే, టర్కీ దేశంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు టర్కీ దేశము ఇస్లాం దేశం. యోహాను కాలంలో అప్పుడు ఇస్లామే లేదు, ఇస్లాం పుట్ల. అప్పుడు యోహాను కాలంలో అప్పట్లో టర్కీ దేశం విగ్రహారాధనకు సంబంధించింది. ఆ దేశాన్ని రోమా ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేశారు. ఆ రోమా ప్రభుత్వము టర్కీ దేశం మాత్రమే కాదు, టోటల్గా చాలా ప్లేసెస్ని వాళ్ళు కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ రోమా ప్రభుత్వము కబ్జా చేసిన ప్రాంతాలు ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో యోహాను వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ రోమియోల ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ దేవుళ్ళని ఆరాధించాలి, అవి దేవుళ్ళు కాదు. యోహాను ఆ దేవుళ్ళని ప్రభువులుగా అంగీకరించాల, యేసు ప్రభు ప్రకటించారు. అందుకు వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు యోహాన్ని చంపాలనుకున్నారు. యోహానికి మరణం లేదు. యేసు ప్రభు చెప్పారు, నేను వచ్చే వరకు అతడు ఉంటే ఏంటి అని యేసు ప్రభు అడిగారు. అందుకని అతన్ని చంపాలన్న అవకాశం లేదు. అప్పుడు యోహాన్ని తీసుకెళ్ళి మసులుతున్న నూనెలో వేశారు, అయినా చనిపోలేదు. ఇక మరణం లేనివాడు అని డిక్లేర్ చేసి అతన్ని ఒక ఒంటరి జీవితం, సాలిటరీ కన్ఫైన్మెంట్, ఒంటరి జీవితంలో ఇక అతడు తన శిక్ష అనుభవించాలని చెప్పి తీసుకెళ్ళి ఏజియన్ సీలో ఆ ద్వీపం, పద్మాసు అనే ద్వీపంలో ఇతన్ని వేసేసారు. ఈ యోహాన్ని, ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాన్ని. ఇప్పుడు యోహాను అక్కడున్నాడు. అక్కడుంటే ఇప్పుడు ఏ క్రైస్తవుడైనా, నిజమైన క్రైస్తవుడు ఎవరైనా కూడా వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. మరి పద్మాసు ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. సడన్గా ఆయనకి అప్పుడప్పుడు యేసు ప్రభు అపియర్ అవుతున్నారు, యేసు ప్రభు మాట్లాడుతున్నారు, దేవదూతలు అపియర్ అవుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, లైఫ్ చాలా బాగుంది. యేసు ప్రభు రోజు ముఖాముఖిగా కనబడి మాట్లాడుతుంటే లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒకసారి యేసు ప్రభు ప్రత్యక్షమై ఒకసారి మాట్లాడారు అనుకోండి, ఇక ఇంకేముంది, మీరు అన్ని విడిచిపెట్టి యేసు ప్రభు కోసం జీవిస్తారు.
కానీ యేసు ప్రభు అందరికి అపియర్ అవ్వరు. ఎందుకు అపియర్ అవ్వరు అంటే మీరు యేసు ప్రభువుని కాకుండా లోకాన్ని ఎక్కువగా వెతుకుతారు. యేసు ప్రభువుని వెతికితే యేసు ప్రభు కనబడతారు. యేసు ప్రభు వెతకపోతే ఆయన కనబడినా నువ్వు ఆయన గుర్తించలేవు. వీళ్ళేంటి, ఇక ఈ యోహాను వీళ్ళన్నీ వదులుకున్నారు, యేసు ప్రభు కోసం జీవిస్తున్నారు, యేసు ప్రభు ప్రత్యక్షం అవుతున్నారు, దేవదూతలు ప్రత్యక్షం అవుతున్నారు, యేసు ప్రభు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, అంతా బాగుంది. కానీ ఒకరోజు సడన్గా ఏమైందంటే ఆకాశంలో నుండి అతనికి ఒక స్వరం వినపడింది, ఇక్కడికి ఎక్కి రమ్మో, కమ్ అప్ హియర్, కమ్ అప్ హీటర్, ఇక్కడికి రా యోహాను, నేను పరలోకంలో ఉన్నా, పరలోకంలోకి రా అని పరలోకం నుండి ఒక వాయిస్ వినపడుతుంది. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు నా ఎదుటగా నిలబడి ఇక్కడికి రా అన్నారు అనుకోండి, నేను చక్కగా ఎక్కడ పడుకునుండి నా కూర్చునుండి నా చక్కగా లేచి స్ట్రైట్గా నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తా. లేదా ఇటు లెఫ్ట్ సైడో ఇటు రైట్ సైడో ఎటో గటు యేసు ప్రభు నిలబడి ఇటు చూడు ఇటు రా అని అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఇటు తిరిగి ఆ యేసు ప్రభు ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి చక్కగా నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తా. కానీ ప్రాబ్లం ఏంటంటే పరలోకంలో ఉండి దేవుడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి పరలోకం నుండి దేవుడు అంటున్నాడు ఇక్కడికి ఎక్కిరా. ఇప్పుడు ఎట్లా వెళ్తారు మీరు చెప్పండి? పరలోకానికి ఎవరు వెళ్తారండి? ఈ మధ్యకాలంలో ఈ 1965లో 1964 63లోనే ఎప్పుడో అమెరికా వాళ్ళు ఏం క్లెయిమ్ చేశారు అని అంటే మొట్టమొదటి మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని మేము మూన్ మీద ల్యాండ్ చేశాము అని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే అసలు చంద్రమండలం మీదకి ఎవరు ఇప్పటి వరకు కాలు పెట్టలేదంట. అసలు ఆ టెక్నాలజీ లేదంటున్నారు. అప్పుడు మోసం చేశారు, మేము వెళ్ళాము అని ఒక ఫేక్ వీడియో పెట్టారు అని అంటున్నారు. మన టెక్నాలజీ చంద్రమండలం మీద కూడా మనిషి కాలు పెట్టలేని స్థితిలో ఉంది. ఒక మనిషి ఇప్పటి వరకు చందమామ మీద కాలు పెట్టలా, అది ఫేక్ అంటున్నారు. ఇంతకుముందు జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అబద్ధం ఆడుతున్నారంట. ఒక ఆయన వెళ్ళి, ఆ వీడియో యూట్యూబ్లో ఉంది చూడండి, ఒక ఆయన వెళ్ళి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ని అడిగారంట, బాబు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పు, నిజంగా నువ్వు చంద్రమండలం మీద కాలు పెట్టావా అంటే ఆయన ప్రామిస్ చేయలే, ఒట్టు పెట్టకూడదు, కానీ చేయలే, ఆయన అబద్ధం ఆడారు. సరే ఏది ఏమైనా అది వదిలేసేయండి. మనిషి ఈ భూమి మీద నుంచి లేచి సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలం, ఈ మండలాలన్నీ దాటుకుని పరలోకంలోకి అత్యున్నత సింహాసనం ఉన్న తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాడు? ఆ వాహనం ఏంటి? ఆ వాహనం ఏంటో తెలుసా? మనల్ని పరలోకం తీసుకెళ్లే ఏకైక వాహనం ఏంటో తెలుసా? యోహాన్ ఏమంటున్నాడు అని అంటే ఇక్కడికి ఎక్కి రమ్ము అని అంటే వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే యోహాన్ని భూమి మీద నుంచి పట్టుకుని పరలోకం తీసుకుని పోయారు. సో ఇప్పుడు మనం పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మ ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి హెవెన్లోకి తీసుకుని వెళ్ళాలి అని అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి. ఇప్పుడు కేవలం అన్య భాషలు మాట్లాడతామో, అద్భుతాలు చేయటం, ప్రవచించడం మాత్రమే కాదు. లాస్ట్ డేస్లో నువ్వు పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే దేవునితో నడవాలి, దేవుని ఆత్మకు దగ్గర అవ్వాలి, దేవుని ఆత్మ నీలో, నువ్వు దేవుని ఆత్మలో ఉండాలి. ఆయనలో మనలో ఆయన ఉంటే మనల్ని లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్తాడు. ఆ నిచ్చెన భూమి మీద నుంచి పరలోకంలోకి ఒక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లాస్ట్ డేస్లో సిద్ధపరిచి హెవెన్కి తీసుకెళ్తారు. ఒకరోజు యేసు ప్రభు మేఘాల మీదకి వచ్చి యేసు ప్రభు తన ప్రధాన దూత శబ్దము, దేవుని బోర అక్కడ మోగించినప్పుడు మనకు ఆ వాయిస్ వినపడిద్ది. ఆ వాయిస్ ఏం చెప్పిద్ది అని అంటే ఇక భూమి మీద ఉన్నది చాలు, ఇక పరలోకంలోకి రండి, ఇక్కడికి ఎక్కి రండి అనే స్వరం వినపడిన వెంటనే మనం ఈ భూమి మీద నుంచి ఒక్కసారిగా మన శరీరాన్ని లిఫ్ట్ చేసి పరలోకం తీసుకెళ్లేది ఎవరు అని అంటే ఇట్స్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ తప్ప మనల్ని పరలోకంలోకి ఇంకెవ్వరూ తీసుకెళ్ళలేరు. నో బడీ కెన్ టేక్ అస్ టు హెవెన్. యేసు ప్రభు కూడా ఒక మాట ఏమన్నారంటే, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు, అంటే క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తు వాడు కాడు. చివరి దినాల్లో మీ లోపల దేవుని వాక్యం ఉండాలి.
చివరి దినాల్లో మీ లోపల దేవుని ఆత్మ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. స్పిరిట్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, ఈ రెండు మన లోపల ఉండాలండి. ఆషామాషి జీవితం జీవించే దినాలు కాదు ఇవి. దేవుని బిడ్డ, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం అంత్య దినాల్లో ఉన్నాం, మనము చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్న మనము దేవుని ఆత్మ చేత నింపబడాలి. అందుకనే దేవుడు చెబుతున్నారు, అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పారు. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం దేవుని ఆత్మ చేత నింపబడాలి అని అంటే ప్రార్థన చేయాలి.